ప్రియ సోదరుడ సోదరి, సంఘ ప్రార్థనలో సంఘముగా కూడి ప్రార్థించే ముందుగా వాక్యంలో మనము చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, గల దేవ, ఈ సమయం వేళ తండ్రి నీ యొక్క సన్నిధిలో మనుషులు చట్ట మరుగు చేసుకొని చక్కగా నీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడవలసిందిగా, అపవాదులకు బంధించవలసిందిగా, ప్రార్థన ఎలా చేయాలో మీ యందు భయభక్తులు మాకు నేర్పించవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి, వచనంలో చూస్తే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవునికి తెలిసినటువంటి వారిగా ఉంటారు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకోకుండా, కింద 4వ వచనం చూస్తాం, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. ఒకవేళ దేవుడు లేడు అనేటువంటి వారు ఏం చేస్తారంట, ఈ లోక సంబంధంగా జీవించేటువంటి వారిగా ఉంటారు. విశ్వాస సంబంధంగా మనం చూసుకున్నట్లయితే, మనం ఆత్మీయ జీవితంలో మన జీవితంలో ఏదైనా విగ్రహం ఉందా అంటే మొట్టమొదటి విగ్రహం అంటే సోమరితనం అండి. ఉదయకాలం లేస్తాము, లేవగానే ప్రార్థన చెయ్యము, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చెయ్యము, ఆయన సన్నిధికి బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చెయ్యము. ఎవరైనా గృహ కూడికలకు ఎవరైనా సహోదరుడు మా ఇంటికి వచ్చినప్పుడు మరి సహోదరుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చెయ్యము. ఒక సహోదరుడు వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవా, నీ యొక్క సహోదరుని, నీ యొక్క దాసుని మా గృహములకు నడిపించినానైనా నీకు స్తోత్రములు, వందనములని ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా. మళ్ళీ తిరిగి సహోదరుడు సహోదరి కుటుంబం ఎవరైనా కావచ్చండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి కుటుంబంగా వారిని పంపించాలి. కాబట్టి ప్రేమించాలా. ఏముండాలంట? ప్రేమ ఉండాలా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఉంటున్నాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, ఆది అంతము ఉన్నటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమ మనము కూడా ఇతరుల పైన, మన ప్రియ సహోదరులు సహోదరుల పైన, మరి పిల్లల పైన, వృద్ధుల పైన, అందరి పట్ల మనం ప్రేమను కనుపరుస్తూ రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఒకవేళ అటువంటి ప్రేమ లేకపోతే దేవుణ్ణి అటువంటి వారు చూడలేరు, అటువంటి వారిలో క్రీస్తు నివాసం చేయడు. రండి, మనం చూసుకున్నట్లయితే దావీదు రాసిన కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమములను తుడిచివేయము. ఈ సమయంలో సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనము ఏం చేయాలంట? హృదయంలో అతిక్రమములు ఏమి ఉన్నాయేమో వాటిని ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తములో కడిగి పవిత్రపరచుము దేవా అని మొట్టమొదటి మనం పాపములు ఏం చేయాలంట? ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన వాత్సల్య బాహుళ్యము చొప్పున ఆయనని ఈ పైన వాత్సల్యత చూపిస్తున్నాడు, ప్రేమిస్తుంటున్నాడు, కరుణ చూపుతూ ఉంటున్నాడు, కృప ఉంచుతూ ఉంటున్నాడు. నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ భార్య పైన, అంతేకాదు నీ ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారిపైన, ఈ లోకం పైన దేవుని యొక్క కృప అనేది ఉంది. కాబట్టి ఇంకా మానవాళి భూమి మీద సంచారం చేస్తూ ఉన్నదనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి మరి పాపములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలంటే మనము ఈ సమయం వేళ ఒప్పుకొని గడిచిపెట్టే వారిగా ఉండాలి. అదేవిధంగా చూస్తాం, కీర్తనలు 51 అధ్యాయంలోనే 5వ వచనంలో చూస్తే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కాబట్టి పాపంలో పుట్టినటువంటి వారు మనం.
అనుదినం ఈ దినం అబద్ధం ఆడలేదా అంటే ఎన్ని అబద్ధాలు ఆడింటామో ఈ దినమున. ఈ దినం మోసకరమైనటువంటి మాటలు మాట్లాడేదా అంటే మాట్లాడింటాం. ఈ కంటితో ఎన్ని పాపపు సంఘటనలు చూసింటాము. ఈ నోటితో ఎన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడింటాము. కాబట్టి ఎవరి మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవారు, ఎవరు పరిస్థితి ఏంటి, ఎవరు ఎలా ఉన్నారన్న విషయము దేవునికి తెలుసు. సహోదరుడా సహోదరి, మనం ఎలా ఉంటున్నాం, మన విశ్వాస జీవితం ఎలా ఉంటున్నది, మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉంటున్నది, భయము భక్తి కలిగినటువంటి విశ్వాస జీవితంలో ఉన్నామా, లేకపోతే పాపములోనే ఇంకా జీవిస్తున్నామా? అంతరేంద్రియములో ఉండే ప్రతి పాపమును దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు సోదరుడా సోదరుడు. కాబట్టి పాపములో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంత సాగిలపడి ప్రార్థించినట్లయితే దేవుడు నీ మొర నా మొర మన మొర ఆలకిస్తాడు, జవాబు ఇచ్చే దేవుడిగా ఉంటాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం కూడా దేవుని ఎంతగానో ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ఈ లోకం కొరకు ప్రార్థన చేయాలి, ఈ లోక రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అనేక మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు, గొడవలు ఎక్కడ చూసినా నాది నీదైనటువంటి వర్గ భేదాలు ఉంటున్నాయి. అటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తూనే ఉంటున్నాయి. అటువంటి వారు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మీరు ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉంటారు. దేవుడు ఐక్యతగా ఉండమంటున్నాడు కానీ కొట్లాడుకోమని చెప్పడం లేదు. కాబట్టి దేవుని కృప చొప్పున దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. మన మధ్య ఉండవలసింది ఏంటంట? ప్రేమ, ఆత్మీయత, అనురాగం. ఇవి మనము క్రీస్తు యేసునందు పొందుకోవాలి. పాపములను విడిచిపెట్టాలి. సాతాను కానీ ఏం చేయాలా? తరిమి కొట్టాలి. సాతాను ఎప్పుడు వస్తాడో తెలుసా అండి? మన యొక్క ప్రార్థన ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడు సైతాను గాడు వచ్చి భార్యాభర్తలకు గొడవ పెడతాడు, తల్లిదండ్రులకు పిల్లలకు గొడవ పెడతాడు. అంతేకాదు సంఘంలో కూడా వాడు ఏం చేస్తాడు? గొడవలు పెడతాడు. ప్రార్థన లేని జీవితం గొడవలతో కూడుకున్నటువంటి జీవితం అయిపోద్ది. అటువంటి స్థితిలో ఉన్నామా? ఊరినే వారం వారం నుంచి ప్రార్థన చేసిపోతున్నామని సరిపోదు. ఏం చేయాలంట? పాపములను విడిచిపెట్టాలా. ఇంకేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలా. ఒకరినొకరు ప్రేమతో ఏం చేయాలంట? ఆత్మీయతలో ముందుకు సాగిపోవాలి. చూడండి 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 7, 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఇది సత్యం. ప్రేమ లేనటువంటి చోట దేవుడు ఉండడు. అటువంటి సంఘంలో ఎవరుంటారు చెప్పండి? సాతానుగాడు ఉంటాడు. ప్రార్థన లేనటువంటి ఆ యొక్క సన్నిధిలో, ప్రార్థన లేనటువంటి ఆ యొక్క ఐక్యతలో ఎవరుంటారు చెప్పండి? సాతానుగాడు చిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు. కాబట్టి ఈనాడు అనేక సంఘంలో మనం చూస్తుంటున్నాం, ప్రార్థన జీవితము లేదు, క్రీస్తు ప్రేమ లేదు. ఏముందంట? లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత అనేక మంది ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుని సన్నిధిలో ఏముండాలంట? భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. కానీ అటువంటి ప్రార్థన లేని చోట దేవుడు ఉండడు. కాబట్టి ప్రియులారా మనము ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే ఉన్నాడు. అటువంటి వాడిని దేవుడు ఎరుగుతాడు, తెలుసుకుంటాడు, గుర్తిస్తాడు. దేవుడు ఏమైనాడంట? ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు. ఇంకా ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంటున్నావా? ఆయన సన్నిధికి వచ్చి ఉత్తుత్త ప్రార్థనలు చేస్తుంటున్నావా? దొంగ ప్రార్థనలు చేస్తుంటున్నావా? నిజమైన ప్రార్థనలు చేస్తా అంటున్నావా? జ్ఞాపకం చేసుకో, సరి చేసుకో. ఈ దినమున
ఒకవేళ ఉత్తుత్త ప్రార్థనలు చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. సంఘానికి క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు, ఈ లోకానికి కూడా క్షేమం కాదు, నష్టం. కాబట్టి ఒక దినమున దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. తీర్పు ఉన్నది, మరి తీర్పులోనికి ప్రవేశించాలని ఇష్టపడుతున్నావా, లేదా తీర్పుకు ముందుగా నడిచిపోతూ ఆయన సన్నిధి, ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ప్రేమించు, దేవుని ప్రేమించు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు, సంఘమును ప్రేమిస్తాడు, సేవకుల్ని ప్రేమిస్తాడు, విశ్వాసులు, పరిచారకుల్ని, సువార్థికుల్ని, అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమ లేని చోట ఏముంటుందంట? సాతానుడు ఉంటాడు. ప్రేమ లేని చోట సైతానుడు ఉంటాడు. సైతాన్ని వెళ్ళగొట్టాలంటే దేవుని ప్రేమ అవసరం, ప్రార్థన జీవితం అవసరం, మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం, ఉపవాస ప్రార్థన చాలా అవసరం, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం, సంఘ ప్రార్థన చాలా అవసరం. కాబట్టి సోదరుడు సోదరి జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 145వ అధ్యాయం, కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నట్లయితే, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టాలా, అబద్ధాలతో మొరపెట్టకూడదు, నిజం ఉండాలా. నీతి, న్యాయం, ధర్మం అనే దేవుడు మనకి పెట్టి ఉంటున్నాడు. దేవుడు నీతి కలిగిన దేవుడు, మన దేవుడు. న్యాయాధిపతి మన దేవుడు. ధర్మం చేయనటువంటి మన దేవుడు. ధర్మశాస్త్రము, ఈ వాక్యము దేవుడు మన మధ్య ఉంచి ఉంటున్నాడు. మనం ఏం చేయాలంట? నీతిని వెంబడించాలా, యథార్థమును వెంబడించాలా, నిజమును వెంబడించాలా. ప్రార్థనలో నిజముగా మొరబెట్టాలా. ఊరికి అట్లా ప్రార్థన చేసేది కాదు. ఆ ప్రార్థనలు ఏముండాలంట? 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. సంఘంలో భయము, భక్తి, వణుకుచు ఆయన సన్నిధిని ప్రవేశించాలి. ఈనాడు అనేక సంఘాల్లో ప్రార్థనా జీవితము అంటే భయం లేని జీవితం అయిపోతూ ఉంటున్నది. ఒక సేవకుడు వాక్యం చెప్తాంటే మొబైల్ ఫోన్స్ చూస్తూ అంటారు కొంతమంది. మొబైల్ ఫోన్స్, భయం లేదు, భక్తి లేదు. ఇంకేం చేస్తారంట? సనుగుళ్ళు, గొనుగుళ్ళు. ఇంకేం చేస్తారంట చూడండి, సనుగుళ్ళు, గొనుగుళ్ళు ఉంటాయి. మోకాళ్ళ ప్రార్థన లేదు, భూతులు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏముండాలంట? భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన. దేవునికి భయపడాలి, మనుషులకు భయపడే అవసరం లేదు. ఈ లోకంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారండి? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడు లేడు. అందరూ పాపం చేసిన వారే. అందుకే దేవుడు పాపాత్ముల కొరకు ఆ పరలోకము నుండి మన తండ్రి అయిన తన ప్రియ కుమారుని, తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. నీ కొరకు, నా కొరకు రక్తం కార్చడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ దినమున రక్షణ ఇచ్చిట్టున్నాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ లేచినాడు. నీతిగా జీవించండి రా, నీతి గల ప్రార్థన చేయండి రా అంటే నీతి గల ప్రార్థన చేయడం లేదు. భయభక్తులతో నా సన్నిధికి రండిరా అంటే ఎవరు రావడం లేదు. కాబట్టి నీ నోటిని, నీ కంటిని, నీ యొక్క చేతులను, నీ యొక్క కాళ్ళను, నీ యొక్క దేహమును, నీ యొక్క ఆత్మను ఎలా ఉంది సరి చూసుకోవాలి. అవి కరెక్ట్గా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటున్నది, ఇవిని సరి చూసుకొని నిజముగా మొరపెట్టినట్లయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. సంఘమును రక్షిస్తాడు, కుటుంబాన్ని రక్షిస్తాడు. అనేక మందికి సంఘము ఒక దీపస్తంభంగా ఉంటుంది. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఏమి కావాలన్నా సరే, వివాహం కావాలన్నా, తర్వాత ఉద్యోగం రావాలన్నా,
చదువులో జ్ఞానం రావాలన్నా, ఆ ఉద్యోగంలో సరైనటువంటి జీతం రావాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా, అన్నిట్లోనూ దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఏముండాలంట? భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన. సంఘంలో భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన ఉన్నదా? ఒకవేళ లేదంటే ఈనాడే సరి చేసుకో, లేకపోతే ఒక దినమున తీర్పు ఉన్నది. దేవుడు ఆ నరకంలోనికి వేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎవరిని? భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని. నిజముగా మొరపెట్టుకోకుండా ఉత్తుగా అబద్ధాలతో కూడుకున్నటువంటి మొరతో ఉన్నటువంటి ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి వారిని తీసుకెళ్లి అగ్ని గంధకములతో, ఆ యొక్క మండుచున్నటువంటి అగ్ని గంధకములతో మండుచున్న ఆ యొక్క అగ్నిలో పడవేస్తాడు. కాబట్టి మనము పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. నా జీవితం ఎలా ఉందో సరి చేసుకొని, చెప్పబడిన వాక్యం ఆధారంగా చేసుకొని, ఈ లోక రక్షణ కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు, యౌవనస్తుల రక్షణ కొరకు, చిన్నపిల్లల రక్షణ కొరకు, అనేక మంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారి రక్షణ కొరకు, అనేక సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ అవసరతలు అన్నీ దేవుడు సహాయం చేయలాగున, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించేలాగున ప్రార్థనలోనికి ముందుకు సాగిపోవాలి. గడిచిన వాక్యం మాట గురించి ఆశీర్వదించాలి.